హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం ఇంతకుముందు జీవన సమరంలో కథ బిబ్బిలి హైమావతి గారు రచించింది వింటున్నాం కదండి. కథలో భాగంగా భరత్కి జ్వరం తీవ్రంగా ఉండడంతో శారద హాస్పిటల్లో జాయిన్ చేసింది. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. భరత్కి జ్వరం నార్మల్కి రావడంతో 2 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చేసింది శారద. ఆ సాయంత్రమే శ్రీపతి కూడా క్యాంపు నుండి వచ్చాడు. క్యాంపు నుండి వస్తూ పిల్లల కోసం బొమ్మలు స్వీట్లు తెచ్చాడు. కానీ ఇంట్లోకి వచ్చేసరికి ఎదురుగా మంచం మీద నిస్రాణంగా పడుకొని ఉన్న కొడుకు కనిపించడంతో అతడి ఉత్సాహమంతా ఆవిరైపోయింది. తాను తెచ్చిన వస్తువులన్నీ పక్కనున్న టేబుల్ పైన పెట్టి మంచం మీద కూర్చొని కొడుకు తల మీద చెయ్యి వేసి నిమురుతూ, బాబుకి ఎప్పటి నుండి జ్వరం శారదా? బాగా లాగేసినట్లున్నాడు అని అడిగాడు. శారద నోరు విప్పి చెప్పేలోగా ఆటలకు వెళ్లిన శ్వేత తండ్రి రాకను గమనించి సుడిగాలిలో లోపలికొచ్చేసింది. వస్తూనే తండ్రి ప్రశ్నకు తానే బదులిచ్చింది. నాన్నా, తమ్ముడికి చాలా రోజుల నుండి జ్వరంగా ఉంది నాన్న. అమ్మవాడిని హాస్పిటల్లో జాయిన్ చేసింది, ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చింది అంటూ తనకి తెలిసిందంతా చెప్పేసి తండ్రి ఒడిలోకి దూరిపోతూ, నా కోసం ఏం తెచ్చావు నాన్నా అడిగింది ఆశగా. కొడుక్కి జ్వరంగా ఉందని తెలియడంతోనే బాధగా అనిపించినా కూతుర్ని నిరాశపరచడం లేక, అదిగో అమ్మా, ఆ టేబుల్ మీద పెట్టాను చూడు, నీకు కావలసినవి తీసుకోమ్మా అన్నాడు శ్రీపతి. తర్వాత భార్య వైపు తిరిగి, భరత్ని హాస్పిటల్లో చేర్చారా శారదా? నీతో పాటు హాస్పిటల్లో ఎవరున్నారు అని అడిగాడు ఆరాటంగా చూస్తూ. ఎవరూ లేరు, నేనే ఉన్నాను అంది శారద మెర్రిగా. అదేంటి, నాన్నగారికి కబురు చేయలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదండి, చేయలేదు అంది శారద ఏం చెప్పాలో తోచక. నిజానికి అతన్ని చూసుకోవడంతోనే మనసులో భారమంతా దిగిపోయినట్లుగా ఎంతో తేలిగ్గా ఉంది ఆమెకు. ఇలాంటప్పుడు వారి గురించి ఏమీ చెప్పాలనిపించలేదు శారదకి. పిల్లాడికి ఇంత సీరియస్గా ఉంటే ఎవరికీ చెప్పకుండా ఒక్కరివి ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నావు అన్నాడు శ్రీపతి చికాకు పడుతున్నట్లుగా భార్యవంక చూస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన సుశీల ఆ మాటలు వింది. అసలేం జరిగిందో తెలియకుండా అన్నయ్య ఏంటి ఇంత చిరాకు పడుతున్నాడు అనుకుంది. అందుకే, ఏంటన్నయ్య గారు, మీరు శారద మీద ఎలా కేకలేస్తున్నారు? పాపం, ఈ 4 రోజులు తనెంత నలిగిపోయిందో తెలుసా మీకు? మందులకి టెస్టులకి చేతిలో డబ్బులు లేక తనెంత అల్లాడిపోయిందో ఎలా చెప్పమంటారు మీకు అంది సుశీల బాధగా. అరే, అంత అవస్థపడవలసిన అవసరం ఏమొచ్చింది? ఒక్క ఫోన్ కొడితే ఎవరో ఒకరు వచ్చి అన్నీ చూసుకునేవారు కదా అన్నాడు శ్రీపతి విసుగ్గా. నాకు ఫోన్ లేదు కదండి. పిల్లాడిని ఇలా వదిలి పబ్లిక్ ఫోన్ బూతు వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళమంటారు? పైగా జోరున వాన అంది శారద అంతకంటే ఏమీ చెప్పలేక. అంతకుముందు ఎన్నోసార్లు శారద తనను ఫోన్ కొనివ్వమని శ్రీపతిని అడగడం, అతడు సరే అలాగే అంటూ వాయిదాలు వేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు శారద మాటలు వినడంతోనే భార్యకు ఫోన్ కొని ఇవ్వలేనందుకు మొదటిసారిగా బాధపడ్డాడు శ్రీపతి. చిన్న చిన్న పనులకు అశ్రద్ధ చేసే వాయిదా వేస్తూ వస్తే ఒక్కోసారి పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అనిపించింది అతనికి. సారీ శారదా, తప్పు నాదే, రేపే నీకు ఫోన్ తీసుకుంటాను అన్నాడు శ్రీపతి అపరాధిలా తల ఉంచుకొని. దాందే ముందులేండి అన్నయ్య గారు, ఫోన్ కావాలంటే మీ బావగారు ఇవ్వరా ఏంటి? అయినా భరత్కి జ్వరంగా ఉందని టెస్టులకు మందులకు డబ్బులు కావాలని జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా శారద వెళ్ళి మీ అమ్మగారిని అడిగింది. బాబుకి చాలా సీరియస్గా ఉందని అంతలా ప్రాధేయపడుతూ అడిగినా వాళ్ళేమీ పట్టించుకోకుండా, ఇంతలో ఏమీ అయిపోదంటూ ఏవైనా టాబ్లెట్స్ కొనివేయమని 100 రూపాయలు శారద చేతిలో పెట్టి పంపించేశారు. చేసేదేమీ లేక అంత వానలోనూ బాబుని ఎలాగైనా కాపాడుకోవాలని తపనతో అటు నుండి అటే బజారుకి వెళ్ళి తన చేతి గాజులు అమ్మి డబ్బు తెచ్చి వీడిని హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఆ గాజులు కొన్న షాప్ వాడు శారద పరిస్థితి చూసి జాలిపడి ఆటో కట్టించి ఇంటికి పంపాడు. పరాయి వారికి ఉన్న కరుణ ఇంట్లో వాళ్లకు లేకపోయింది. మీరు వాళ్లకు చెప్పలేదా అని అడిగారు కదా శారదని ఇందాక. అంతా తెలిసి డబ్బులు ఇవ్వకపోయారు. వాడికి బాలేదని శారద చెప్పింది కదా. అయినా ఎలా ఉందని ఒక్కరంటే ఒక్కరొచ్చి ఈ 3 రోజుల్లో చూసిన పాపాన పోలేదు అంది సుశీల కోపంగా. ఈ 4 రోజులుగా వారి పట్ల ఆమె మనసులో పేర్కొన్న కోపాన్ని శ్రీపతి నిష్ఠూరపు మాటలు వినడంతోనే ఆపుకోలేక జరిగిందంతా చెప్పేసింది సుశీల. ఆమె మాటలు విని నిశ్చేష్టుడైపోయాడు శ్రీపతి. జరిగిన దానిలో శారద తప్పేమీ లేకపోయినా అసలే బాధపడుతున్న భార్యని తన మాటలతో మరింత గాయపరిచాననే అనుకున్నాడు. సారీ శారద, బాబు కోసం నువ్వెంత అవస్థపడితే అదేమీ తెలుసుకోకుండా అనవసరంగా నిన్ను తప్పుపట్టాను. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఎందుకు ఇలా చేశారని నిలదీసి అడుగుతాను వాళ్ళని అన్నాడు శ్రీపతి కోపంగా. దానివలన ప్రయోజనం ఏముందండి? మన బాబు మనకి తక్కాడు, అది చాలదా? ఇదిగో ఈ 4 రోజులుగా సుశీల వదిన అన్నయ్య మమ్మల్ని కంటికి రెప్పల్లా కాపాడారు. వారి రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అంది శారద అభిమానంగా సుశీల వంక చూస్తూ. చాలే ఊరుకో,
మనకి రుణాలు తీర్చుకోవడం ఏమిటి? ఇలా అయితే నేను నీతో అస్సలు మాట్లాడను. సరే కానీ అన్నయ్య గారు రావడం చూసి మనందరికీ కుక్కర పెట్టేశాను. నువ్వు మళ్ళీ ఈ పూటకి వంట ప్రయత్నం చేస్తావేమోనని హడావిడిగా వచ్చాను అంటూ శ్రీపతి వైపు తిరిగి, సారీ అన్నయ్య గారు, మీరు ఊరు నుండి వచ్చిన వెంటనే ఏదేదో చెప్పి మీ మనసు నొప్పించాను అంది సుశీల తల వంచుకొని. అదేం లేదమ్మా, మా కోసమే కదా మీరు బాధపడింది. మీ మాటలు నాకేమీ కష్టంగా అనిపించలేదు అన్నాడు శ్రీపతి. సరే అన్నయ్య, ఫ్రెష్ అయ్యి రండి, అందరం కలిసి భోంచేద్దాం. అదిగో మీ బావగారు కూడా వచ్చినట్లున్నారు అని చెప్పి సుశీల వెళ్ళిపోయింది అక్కడి నుండి. సారీ శారదా, నిన్ను అనవసరంగా తప్పుపట్టాను అన్నాడు శ్రీపతి భారీ చేతులు పట్టుకొని. సర్లేండి, మనలో మనకి మన్నింపులు ఎందుకు? మిమ్మల్ని చూడగానే ఈ వారం రోజులుగా పడిన శ్రమంతా మటుమాయమైంది. గుండెల మీద నుండి పెద్ద భారం దింపినట్లయింది నాకు. మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఇక మీదట క్యాంపులకి వెళ్ళి ఉండకండి అంది శారద నీళ్లు నిండిన కళ్ళతో అతడి వంక చూస్తూ. వెళ్ళను శారద, ఇంకెప్పుడు అలా చేయను అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు శ్రీపతి. భోజనాలు అయ్యాక శారద, ఒక్కసారి నాన్నను కలిసి వస్తాను అన్నాడు శ్రీపతి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. ఇంత రాత్రిపూట్ల ఎందుకండి? రేపు ఉదయం వెళ్తురుగానిలేండి అంది శారద. అసలే వారి మీద కోపంగా ఉన్న భర్త అక్కడికి వెళ్ళి వాళ్లతో ఏం గొడవ పడతాడో అనే భయం ఆమెది. లేదు శారద, ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడైతేనే నాన్నగారు సావకాశంగా ఉంటారు. రేపు ఆ మిషన్ల రొదలో ఏమీ అర్థం కాదు. ఈసారి టూర్లో నేను చాలా ఆర్డర్లు బుక్ చేసుకొచ్చాను శారద. అందుకే తిరిగి రావడానికి మరో 2 రోజులు అదనంగా పట్టింది. ఆ వివరాలన్నీ నాన్నగారికి చెప్పాలి అన్నాడు శ్రీపతి. సరే అయితే వెళ్ళిరండి, కానీ బాబు జ్వరం సంగతి అక్కడేమీ కదపకండి. మీరు ఊరు నుండి రాగానే వాళ్ల మీద మీకు నేను ఏదో చెప్పి తగువుకు పంపాను అనుకుంటారు అంది శారద బెదురుగా చూస్తూ. వాళ్ళు ఏమనుకున్నా మరేం పర్లేదు శారదా, నేను అడగవలసింది అడిగి తీరుతాను. నేనేమో ఎండనక వానానక నిన్ను పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వ్యాపారాభివృద్ధి కోసం ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళయ్యి ఇక్కడ ఉండి కూడా నీ గురించి కనీసం బాధ్యత కూడా లేకుండా ఇలా చేశారంటే ఏమనుకోవాలి? ఈ సంగతి విన దగ్గర నుండి నా మనసు ఎంత రగిలిపోతుందో తెలుసా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెప్పులు వేసుకొని వీధిలోకి నడిచాడు శ్రీపతి. కొడుకుని చూడడంతోనే ఎంతో ఆదరంగా పలకరించాడు కోటిరత్నం. ఎరా, ఎప్పుడొచ్చావు అంటూ. సాయంత్రం వచ్చాను నాన్నగారు అంటూ తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శ్రీపతి. కొడుకు చేతిలో ఉబ్బెత్తుగా ఉన్న ఫైల్ చూసి, ఏంట్రా ఈసారి చాలా ఆర్డర్స్ తెచ్చినట్టున్నావు అని అడిగాడు కోటిరత్నం. అవును నాన్న, ఈసారి చాలా సక్సెస్ఫుల్ అయింది నా ట్రిప్పు అంటూ ఫైల్ ఓపెన్ చేసి, ఇది ఏలూరు వినత క్లాత్ షోరూమ్ది, ఇది రెడీమేడ్ సెంటర్ది, ఇది రాజమండ్రి వీనస్ది అంటూ తాను బుక్ చేసుకొచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ పేరున వివరంగా చెప్తూ తండ్రికి చూపించాడు శ్రీపతి. అవన్నీ చూసి ఆనందపడిపోతూ, బావుందిరా, ఈసారి వెళ్ళి చాలా ఆర్డర్స్ సంపాదించుకొచ్చావు. దీనికి తగినట్లుగా ఇన్ టైంలో మన సప్లై ఉండాలి. అలా ఉంటేనే మరిన్ని ఆర్డర్స్ వస్తాయి మనకి. అవసరమైతే కొత్త మిషనరీని తెప్పించి స్టాఫ్ని పెంచుదాము అన్నాడు కోటిరత్నం ఉత్సాహంగా. కొడుకును చూసి గ్లాస్ నిండా మజ్జిగ తెచ్చిస్తూ, ఎప్పుడొచ్చావురా ఊరు నుండి అని అడిగింది కాంతమ్మ ఆప్యాయంగా చూస్తూ. సాయంత్రం వచ్చానమ్మా అన్నాడు శ్రీపతి. తిరిగి ఈ పూటే కదరా ఇంటికి వచ్చావు, ఇంతలోనే అంత తొందర ఎందుకు? ఈ పూట రెస్ట్ తీసుకొని రేపు రావచ్చు కదరా అంది కాంతమ్మ ప్రేమగా కొడుకు వంక చూస్తూ. తల్లి మాటలు వినడంతోనే శ్రీపతికి భరత్ సంగతి గుర్తొచ్చింది. శారదని తన తల్లి చెల్లెలు కలిసి అవమానించిన తీరు మనసులో మెదిలింది. దాంతో ఎక్కడలేని కోపం వచ్చేసింది అతనికి. రాయిలా ఉన్న నేను ఇక్కడికి వస్తేనే అలసిపోతాను అని అంటున్నావు కదమ్మా నువ్వు. నా గురించి ఇంత ఆరాటపడేదానివి నీ మనవడి గురించి అసలు పట్టించుకోలేదే అమ్మా. 4 రోజుల క్రితం భరత్కి జ్వరంగా ఉందని జోరున కురుస్తున్న వానలో అల్లాడిపోతూ కోడలు ఇంటికి వస్తే నువ్వు చెల్లి కలిసి ఏం చేశారు? సమయానికి డబ్బు సర్దలేకపోయారు. సరే, కనీసం వాడికి ఎలా ఉందో ఏమిటో అని ఒక్కసారైనా వెళ్ళి కనుక్కున్నారా అమ్మా? ఇదేనా ప్రేమంటే? ఇదేనా పెద్దలుగా మీ బాధ్యత? నేను వ్యాపార నిమిత్తం ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఉంటే మీరు నా భార్య బిడ్డల్ని అనాథల్లా వదిలేశారు కదమ్మా అన్నాడు శ్రీపతి బాధగా. కొడుకు అలా నిలదీసి అడిగేసరికి కాంతమ్మ ముఖం చిన్నపోయింది. జవాబు చెప్పడానికి మాటలు దొరక్క నీళ్లు నములుతూ ఉండిపోయింది. శ్రీపతి అంటున్నదేమిటో అర్థం కాని కోటిరత్నం, ఎవరి మాట్రా నువ్వు అంటున్నది? మన భరత్కి జ్వరమా? ఎప్పటి నుండి అని అడిగాడు ఆదుర్దాగా. అవును నాన్న, వాడికి వారం రోజుల నుండి జ్వరమట. ఎంతకీ జ్వరం తగ్గకపోతే మీ కోడలు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిందట. ఆయన ఊరి నిండా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఉన్నాయని చెప్తూ తాత్కాలికంగా మందులు రాసి తగ్గకపోతే మర్నాడు టెస్టులు చేయించుకొని తీసుకురమ్మని రాసిచ్చాడట. అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి రావచ్చునని చెప్పాడట. అప్పటికే మందులు కొనడం వలన శారద చేతిలో డబ్బులన్నీ ఖర్చయిపోయాయంట. వాడికి జ్వరం చూస్తే
104 దాటుందట. ఏం చేయాలో పాలుపోక జోరు కూస్తున్న వానలో జ్వరంతో ఉన్న పిల్లాడిని పక్కింట్లో అప్పచెప్పి ఇక్కడికి వచ్చిందంట. జరిగిందంతా చెప్పి ఒక 5,000 ఉంటే ఇమ్మని శారద అడిగితే పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా అమ్మ కంటే ముందు మన శశే జవాబు చెప్పిందంట. ఈ 5,000 ఉంటే ఈరోజు జగదాంబ సెంటర్ దగ్గర ఓపెన్ చేసిన బట్టల షాప్కి వెళ్ళి వాళ్ళం కదా అందట. దాని దృష్టిలో పిల్లాడి ప్రాణం కంటే షాపింగే ఎక్కువ అన్నమాట. అయినా శారద అభిమానం చంపుకొని కనీసం 3,000 సర్దమని ప్రాధేయపడుతూ అడిగిందట. కానీ చెల్లి అదేం పట్టించుకోకుండా అమ్మని మాట్లాడనివ్వకుండా లోపలికెళ్ళి ఒక 100 రూపాయలు తెచ్చి శారద చేతిలో పెట్టి, ఏమైనా ట్యాబ్లెట్లు తెచ్చి ఎంతలోనే వాడికేం అయిపోతులే అందట. అలా ఉంది దానికి పసివాడి ప్రాణం అంటే. ఏదో ముష్టికొచ్చిన దాన్ని అదిలించినట్లుగా అదిలించి పారేసింది శారదని. కనీసం నేను ఊళ్ళో లేననే ఇంగిత జ్ఞానం కొంచెమైనా లేకపోయింది వీళ్ళకి. పేరుకు నేను ఈ కంపెనీ ఓనర్ కొడుకుని, కానీ అందరు వర్కర్స్తో పాటు నేను నెల జీతమే తీసుకుంటున్నాను. జీతం అందుకొని మేమేదో జల్సాలకు ఖర్చు పెట్టేశాం అందటి చెల్లి. ఏం జల్సాలు చేశాను నాన్నగారు మేము. అక్కడే ఉన్న అమ్మ అవన్నీ వింటూ ఉంది. కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెల్లిని మందలించలేనే లేదంట. నాన్నగారు, మీరిచ్చిన జీతంతోనే గడుపుకున్నాను, కానీ ఏడాడైనా ఎక్కువ తీసుకున్నానా? ఎప్పుడైనా నాకు ఇది కావాలని అడిగానా? అలా తీసుకోలేదని మీకు తెలుసు. నాకు ఏదైనా అవసరం వస్తే పెద్దవారుగా మీరు నాకున్నారనే భరోసాతోనే ఇంతకాలం ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేకుండా చేశారు కదా మీరంతా కలిసి. ఇంకే ధైర్యంతో నన్ను తిరగమంటారు నాన్న? నా భార్య బిడ్డల్ని ఇలా నిరాధారంగా వదిలేసి. మాటికి ముందు నీకేం లోటురా, ఇదంతా నీదే కదా అంటారు. అక్కరకు రాని చుట్టంలా అవసరానికి ఉపయోగపడని ఈ సంపద ఎందుకు నాన్న నాకు? అసలు ఇదంతా కాదు నాన్న. నాకు నా భార్యకు బాధ్యత తెలిసి రావాలని కదా మాతో వేరు కాపురం పెట్టించారు. అక్కడకు మేమేదో బాధ్యత లేకుండా చేసినట్లు. ఏం చేశాను నాన్న అంత బాధ్యత లేకుండా? షికార్లకు వెళ్ళామా? షాపింగులకు వెళ్ళి డబ్బులు దుబారా చేశామా? చెప్పండి. పోనీ వేరు కాపురం పెట్టిస్తే పెట్టించారు. నేను లేనప్పుడు అవసరాల్లో ఆదుకోలేని మీ పెద్దరికం ఎందుకు? ఆ రోజు వాడికి ఏమైనా అయితే ఎవరు జవాబుదారీ? చివరికి మీ కోడలు తన చేతి గాజులమ్మి వాడికి వైద్యం చేయించవలసి వచ్చింది. ఇదే కదా నా కష్టానికి ప్రతిఫలం అన్నాడు శ్రీపతి బాధ ఆవేశము కలగలిపిన స్వరంతో. కొడుకు చెప్పింది వినడంతోనే కోటిరత్నం మనసు కరిగి నీరైపోయింది. అయ్యో, ఎంత పని అయిందిరా. అయితే బాబిగాడికి ఇప్పుడు ఎలా ఉంది? చివరికి కోడలు ఒంటి మీద నగలమ్మి వైద్యం చేయాల్సి వచ్చిందా అని అడిగాడు ఆందోళనగా. తగ్గింది నాన్న. ఈరోజు నేను వచ్చే ముందు వాడిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చింది శారద. జ్వరం తగ్గినా చాలా నీరసంగా ఉన్నాడు అన్నాడు శ్రీపతి. పోల్లేరా, గండం గడిచింది అని భార్య వైపు తిరిగి, అవునే, పిల్లాడికి జ్వరంగా ఉందని కోడలు వస్తే ఇంట్లో డబ్బులు ఉంచుకొని కూడా లేవనడానికి మీకు నోళ్ళెలా వచ్చాయి? ఆ రోజు నీకు నేను 10,000 ఇచ్చాను కదా, ఏం చేశారు అవి? ఆ ఉండగా లేవని ఎందుకు చెప్పారు? ఇంత బతికి ఈవేళ మన కోడలు ఒంటి మీద ఆ వస్తువులు అమ్ముకొని పిల్లాడికి వైద్యం చేయించి గతి పట్టించారా మీరు? ఈ మాట ఎవరైనా వింటే మన ముఖాన ఉమ్మేస్తారైన జ్ఞానమైనా లేదా మీకు? ఇంత జరిగింది కదా, పిల్లాడి సంగతి మాట మాత్రమైనా చెప్పారా నాకు? అసలు మిమ్మల్ని కాదు అనాచింది. ఈ తప్పంతా నాదే. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. ఎప్పుడూ కోడల్ని పిల్లల్ని చూసి వచ్చే నేను వారం రోజులుగా అటు వెళ్ళలేకపోయాను. ఈ పనుల ఒత్తిడి వలన అంతా నా కర్మ అన్నాడు కోటిరత్నం బాధ ఆవేశాలతో భార్య వంక రౌద్రంగా చూస్తూ. ఏదో మామూలు జ్వరం అనుకున్నాను, ఇంతలా ఉందని తెలియదు నాకు. శారద కూడా సరిగ్గా చెప్పలేదు అంది కాంతమ్మ నెపం అంతా కోడల మీదకి నెడుతూ. ఇంకెలా చెప్పాలమ్మా మీకు? మీ ఇద్దరి కాళ్ళు పట్టుకొని బతిమలాడాలా? డబ్బు సాయం చేయలేదు సరే, కనీసం వాడు ఎలా ఉన్నాడనో తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా మీరు? అన్నాడు శ్రీపతి ఆవేశంగా. అప్పుడే అక్కడికి వచ్చిన శశికళ శ్రీపతి మాటలు విన్నది. బాగుందన్నయ్య, ఇప్పుడే ఊరు నుండి వచ్చిన నీకు ఆవిడ మా మీద ఏదో ఎక్కించడం, అది పట్టుకొని నువ్వు మా మీద ఫైర్ అవ్వడం ఏమీ బాలేదు. తను కొంపలంటించే రకం అని నాకు తెలుసు, కానీ మరీ ఇంతలా చేస్తుందనుకోలేదు అంది కోపంగా. చత్, నువ్వు నోర్మి. పిల్లాడికి ఒంటి మీద స్పృహ లేకుండా అల్లాడుతూ ఉంటే వాడి గురించి లేనివి కల్పించి చెప్పిందంటావా నువ్వు? చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావా? ఇంకా చిన్నదానివి చిన్నదానిలా ఉండకుండా అన్నిట్లోనూ వేలు పెడతావెందుకు అన్నాడు శ్రీపతి తీవ్రంగా చూస్తూ. చేసిన దానికి సిగ్గుపడకుండా ఇంకా అన్నయ్యతో తగువు దిగుతున్నావా? నోరు ముయ్యి ముందు. ఊరుకొన్న కొద్దీ నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. నీకంటే పెద్దది అన్నయ్య భార్య వదిన అనే ఇంగిత జ్ఞానం లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తావా? వెళ్ళవతలికి అన్నాడు కోటిరత్నం కూతురు వంక చూస్తూ. పోలేండి నాన్నగారు, దాన్ని అనుకుని ఏం లాభం? పెద్దవాళ్ళు ఏ దారి నడిస్తే పిల్లలు ఆ దారిలోనే నడుస్తారు. అమ్మ అలసత్వమే కదా దానికి ఇలా కొమ్ములు మొలిచేలా చేసింది. ఏదేమైనా ఈ దురదృష్టమంతా నాది. మొన్న వాడికి జరగరాంది ఏదైనా జరిగితే జీవితంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని.
ఇలా ఓళ్ళు పట్టుకొని తిరుగుతున్నందుకు మంచి గుణపాఠమే చెప్పారు మీరంతా కలిసి అన్నాడు శ్రీపతి బాధగా. కొడుకు మాటలు వినడంతోనే కోటిరత్నం మనసు బాధతో గిలగిల్లాడిపోయింది. ఎలాగో గొంతు బిగిల్చుకొని, అంత మాట అనకురా శ్రీపతి, ఏదో చిన్న పొరపాటు జరిగితే దురదృష్టం దాకా వెళ్తావా? ఇదంతా నీది కాదా? నీకేం తక్కువ అని ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు నొచ్చుకున్నట్లుగా. అవును, అంతా నాదే. సముద్రంలో నీళ్ళెన్నున్నా దాహానికి పనికిరావు అన్నట్లుగా అవసరానికి ఆదుకోలేని ఈ సంపాదన నాకెందుకు నాన్నగారు? వస్తాను అంటూ తండ్రి చెప్పేది వినిపించుకోకుండా భారంగా అడుగులు వేసుకుంటూ బయటికి నడిచాడు శ్రీపతి. కొడుకు వెళ్ళిన వంకే కొన్ని క్షణాలు దీనంగా చూస్తూ ఉండిపోయాడు కోటిరత్నం. ఎంత పని చేశారా పాపిష్టాళ్ళారా! బాబుగాడికి బతికి బట్టకట్టాడు గనక సరిపోయింది. వాడికి ఏదైనా జరగరానిది జరిగితే ఏమయ్యేది? జన్మలో శ్రీపతి మన మొహం చూసేవాడా? అసలు అలా చేయటానికి మీ ఇద్దరికి మనసెలా వచ్చింది అంటూ భార్యని కూతుర్ని చెడామడా తిట్టేశాడు. తప్పు తమదే కనుక కాంతమ్మ శశికళ అదంతా కిమ్మనకుండా భరించారు. అయినా కోటిరత్నానికి మనసు స్థిమితంగా అనిపించలేదు. చివాలను అక్కడి నుండి లేచి గబగబా బట్టలు మార్చుకొని కొడుకింటికి బయలుదేరాడు. వెనక నుండి కాంతమ్మ ఇప్పుడెక్కడికండి అంటున్నా వినిపించుకోలేదు అతడు వెళ్ళేసరికి శ్రీపతి బాబు మంచం మీద కూర్చొని తమ ఇంటి దగ్గర జరిగిందంతా శారదకి చెప్పసాగాడు. ఎందుకండి వాళ్ళని అనవసరంగా బాధ పెట్టారు? పాపం మావయ్య గారు మధ్యలో నలిగిపోయారు అంది శారద. వాళ్ళలా మాటల్లో ఉండగానే కోటిరత్నం వెళ్ళాడు అక్కడికి. తన తలంపుగా వచ్చిన మామగారిని చూసి లేచి నుంచుంది శారద. కోటిరత్నం వస్తూనే మనవడి ఒళ్ళంతా ఆదుర్దాగా నిమిరాడు. చిక్కిపోయిన మనవడిని చూడడంతోనే అతడి కళ్ళు చెమరించాయి. ఎంత చిక్కిపోయాడమ్మా బాబు! నిజంగా ఈ సంగతి నాకు తెలియదమ్మా. తెలిస్తే రాకుండా ఉంటానా? అబ్బాయి ఊళ్ళో లేకపోవడం వలన పని భారం ఎక్కువై తీరిక లేకుండా పోయిందమ్మా. శ్రీపతి ఇప్పుడు వచ్చి చెప్పేదాకా బాబుకి జ్వరం అన్న సంగతే నాకు తెలియదు. వాడు లేకపోవడంతో ఆర్డర్ ప్రకారం కస్టమర్లకి ఇన్ టైంలో మన గార్మెంట్స్ అందించాలని తాపత్రయపడ్డానే కానీ నీ గురించి ఆలోచించలేదమ్మా. దానికి ఇంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది అన్నాడు సంజాయిషి చేస్తున్నట్లుగా. అయ్యో, మీరు రాలేదని నేనేమీ అనుకోలేదండి. అయినా మీ పని ఎలాంటిదో నాకు తెలియదా? ఏమైనా మామయ్య, గండం గడిచింది కదా, బాధపడకండి. పిల్లాడికి బాలేదన్న బాధతో ఆయన ఏదో అన్నారు. అదంతా మీరు పట్టించుకోకండి అంది శారద అన్నయంగా. నేనేమీ అనుకోలేదమ్మా. వాడన్న మాటలకు ఇలా జరిగినందుకే నేను బాధపడుతున్నాను. సరే కానీ మీ అత్తగారు అలా చేసిందని చేతి గాజులు అమ్మేశావా? నాతో వచ్చి ఒక్క మాట చెప్పలేకపోయావా అమ్మా? అందరూ ఉండి ఏకాకిలాగా ఇంత బరువుని బాధని ఎలా మోసావమ్మా అన్నాడు కోటిరత్నం జాలిగా చూస్తూ. ఆ సమయంలో ఆ వానలో అంత దూరం రావడం కష్టం కదండి. అదీకాక ఆ టైంలో ఎలాగైనా బాబుని కాపాడుకోవాలనే ఆదుర్ద తప్ప నాకు ఇంకేమీ ఆలోచన లేదు. ఈ 3 రోజులు వాడిని కనిపెట్టుకుని హాస్పిటల్లోనే ఉన్నాను. అందుకే మీకు కబురు చేయలేకపోయాను. అయినా అత్తయ్య గారికి తెలుసు కనుక మీకు చెప్తారనే అనుకున్నానండి అంది శారద. వాళ్ళకి అంత ఇంగితమే ఉంటే మనకి ఎలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందమ్మా? జరిగింది ఏదో జరిగిపోయింది. గాజులు అమ్మేశా కదా, కొత్త గాజులు కొనుక్కో అమ్మా అంటూ జోబులో నుండి డబ్బు తీసి అక్కడున్న బల్ల మీద పెట్టాడు. తర్వాత శ్రీపతి వైపు తిరిగి, ఒరే బాబు, రేపు కోడలికి కొత్త గాజులు కొనివ్వు. తను అవి వేసుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు కోటిరత్నం అనునయంగా, బోసిపోయిన కోడలి చేతుల వంక జాలిగా చూస్తూ. అయ్యో, ఇప్పుడేమీ వద్దు మావయ్య, మీ అభిమానమే నాకు 10,000 అంది శారద కంగారుగా. అలా అనకమ్మా, నా తృప్తి కోసమైనా నువ్వు ఆ గాజులు వేసుకోవాలి అన్నాడు కోటిరత్నం. కాసేపు యోగక్షేమాలు ముచ్చడించి ఇంటికి వెళ్లేందుకు లేచాడు కోటిరత్నం. మళ్ళీ అంతలోనే తిరిగి కూర్చుండిపోయాడు. శ్రీపతి, శారద అతడి వంక ప్రశ్నార్థకంగా చూశారు. ఏం లేదురా, జరిగిందంతా చూస్తుంటే నా మనసు అతలాకుతలం అయిపోయిందిరా. నాకు ఒక ఆలోచన వస్తోంది. మనం వ్యాపారాన్ని 2 భాగాలు చేసేద్దాం. అలా చేస్తే ఇప్పుడు కోడలికి ఎదురైన పరిస్థితి ఇంకెన్నటికీ రాదు అన్నాడు. ఎంత ప్రయత్నించినా కోటిరత్నం జరిగింది మర్చిపోలేకపోతున్నాడు. ఏదో విధంగా ఆ భారం దింపుకోవాలనే ఆరాటం అతన్ని నిలువలేయడం లేదు. ఆ మాట వింటూనే, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్నగారు, తర్వాత ఆలోచిద్దాం. మీరు ఇంటికి వెళ్ళి ముందు రెస్ట్ తీసుకోండి అన్నాడు శ్రీపతి అన్యాయంగా. కాదురా, ఇలా చేస్తే అందరికీ మంచిది. బాధ్యతల గురించి మాట్లాడే మీ అమ్మకు కూడా తెలిసొస్తుంది ఎవరు బాధ్యతాయుతంగా ఉన్నారో, ఎవరు లేరో. కోడలు చదువుకున్నది, సమర్థవంతురాలు. మీరిద్దరూ కలిసి మీకు వచ్చిన భాగాన్ని చక్కగా చేసుకుందరు కానీ అన్నాడు ఆలోచనగా. వద్దు మావయ్య గారు, వ్యాపారాన్ని చీల్చొద్దు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి. అవి ఎవరికీ మంచిది కాదు. దీనివల్ల మన కుటుంబంలో మరిన్ని సమస్యలు తలెత్తే అందరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది అంది శారద నచ్చ చెప్తున్నట్లుగా. అవును నాన్న, శారద చెప్పింది నిజం. బాబు పరిస్థితి చూసి కోపం ఆపుకోలేక ఏదో అన్నాను, చాలా నొప్పించాను.
అలా మాట్లాడడం వల్ల నాకు మనసులో భారం దిగిందేమో, కానీ మీ మనసు చాలా నొచ్చుకునేలా చేసింది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ చిన్న విషయం కోసం మన ఇద్దరి మధ్య దూరం పెంచకండి నాన్న, అది నేను తట్టుకోలేను అన్నాడు శ్రీపతి బాధగా. కొడుకు కోడలు అలా చెప్పిన మీదట కోటిరత్నం మనసు కొంచెం శాంతించింది. సరే, మీ మాట ఎందుకు కాదనాలి, అలాగే చేద్దాంలే అంటూ అక్కడి నుండి బయలుదేరాడు కోటిరత్నం. అయినా దారిలో నడుస్తున్నంతసేపు అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయాడు. నిజమే, ఈ సమస్యకు పరిష్కారం వ్యాపారం పంచడం కాదు. శ్రీపతి ఊళ్ళో లేనప్పుడు ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రతిరోజు ఏదో విధంగా కోడల్ని పిల్లల్ని చూసి రావాలి అనుకున్నాడు స్థిరంగా. అలా అనుకోగానే అతని మనసు కొంచెం కుదుటపడింది. మరి ఈ విషయం ఇంట్లో తెలిసిన కాంతమ్మ ఏం చేసింది, అసలు కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది తరువాయి భాగంలో విందాం. మీకు తెలిసిందేనండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.